అయితే పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ ఈరోజు ఆంధ్రవలస నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఒక నిరసన కార్యక్రమం చేసి ఆంధ్రవలస తహసీల్దార్ కార్యాలయంలో ఈరోజు వినతి పత్రం సబ్మిట్ చేయడం జరిగింది. మీరు ఒక్క విషయం చూడండి, ఎన్నికలకు ముందు ఇద్దరు తండ్రి కొడుకులు, ఇటు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి లోకేష్, అలాగే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ అన్ని సభల్లో తిరిగి పెట్రోల్ డీజిల్ ధరలు మన రాష్ట్రంలో బాదుడని లేనిపోని అబండాలు వేసి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తాం అని మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత లేనిపోని కుంటి సాకులు చెప్తూ దేశంలోనే అత్యధిక పెట్రోల్ డీజిల్ ధరలు కలిగినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీసుకువెళ్లి నిలబెట్టారు. ఒక అభివృద్ధిలో నిలబెట్టలేదు, ఒక సంక్షేమంలో నిలబెట్టలేదు. పెరిగిన పెట్రోల్ ధరల్లోన, పెరిగిన నిత్యావసర సరుకు ధరల్లోన ఆంధ్రప్రదేశ్ తీసుకువెళ్లి దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఇంతటి అధిక ధరలు లేవు అనేది మనం చూపించవచ్చును. ఏదో ఒకసారి లిస్ట్ ఉంది మన దగ్గర, మనం చూసినట్టయితే అది తీసివ్వండి. ప్రతి రాష్ట్రంలో పోల్చుకున్న మంది అత్యధికంగా ధరలు ఉన్నటువంటి రాష్ట్రం. కారణం 31% వ్యాట్ వేసింది మన రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ మీద. ఇది కాకుండా మళ్ళీ 4% ఎక్స్ట్రా వ్యాట్ వేసింది. అది కాకుండా ఇంకొక 1% రోడ్డు సెస్ అని ఒకటి వేసింది. ఇవి వేసి దేశంలోనే అత్యధిక ధరలు కలిగినటువంటి రాష్ట్రంగా నిల్చుంది. ఇంకా డీజిల్ మీద 22.25% వ్యాట్ వేసింది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఇంకా 4% ఎక్స్ట్రా వ్యాట్ వేసింది. ఇంకా 1% రోడ్ ట్యాక్స్ అని చెప్పేసింది. ఇవన్నీ కలుపుకొని ఈరోజు దాదాపు పెట్రోల్ 113 రూపాయలకు చేరుకుంది, డీజిల్ 103 రూపాయలకు చేరుకుంది. దీనివల్ల ప్రజలపై రాష్ట్రంలో 3,600 కోట్ల రూపాయల సంవత్సరానికి భారం పడుతుంది అంటే అర్థం చేసుకోవాలి వీళ్ళు ఎంత బాదుడు కార్యక్రమం చేస్తున్నారని చెప్పేసి. ప్రజలు ఎంత గమనించాలని చెప్పేసి, అలాగే పెరిగిన పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలని. లేకుంటే ఏమవుతుంది, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, ప్రజల జీవన ప్రమాణాలు కష్టంగా మారుతాయి, ప్రజల జీవనాలు బతుకుబండి అనేది కష్టంగా మారుతుంది. పెరిగిన డీజిల్ పెట్రోల్ వల్ల ఒక్క బండి మన జర్నీయే కాదు, కూరగాయల నుండి, రైతాంగం నుండి, కాలేజీల నుండి, మళ్ళీ ఫ్లైట్ల వరకు ప్రతి ఛార్జీలు కూడా పెరుగుతాయి. ఇది గమనించాలి. దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అది గమనించి వెంటనే ఈ పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరల్ని వెంటనే తగ్గించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. చూడండి, ఇదేంటంటే చూడండి, దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు మొదటి ప్లేస్ లో ఏది ఉందో చూడండి, ఆంధ్రప్రదేశ్. అభివృద్ధిలో ఉందా ఆంధ్రప్రదేశ్? ఏమైనా లేకపోతే సంక్షేమం చేసిన దీనిలో ఉందా? మిగతా అన్ని స్థానాల్లో అట్టడుగు స్థానంలో ఉంచిన చంద్రబాబు పెట్రోల్ డీజిల్ ధరల్ని మొట్టమొదటి స్థానంలో నిలిపించినటువంటి గనుడు ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు. మరి పవన్ కళ్యాణ్ దీని మీద ఏం మాట్లాడు? ఎందుకు మాట్లాడితే ఆయనకి ఆ జీవన విధానం కరువు అయిపోద్దని చెప్పేసి. సో కాబట్టి వెంటనే ఈ పెరిగిన పెట్రోలే కాదు, డీజిల్ కూడా చూడండి. మొత్తం 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అన్ని చూసినా గానీ పెట్రోల్ డీజిల్లో అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కాబట్టి వెంటనే తక్షణమే ఈ పెరిగిన పెట్రోల్ ధరలను, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు ఆంధ్రవలసలో ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. జై జగన్, జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం.